పూజ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉండి చేయాలి. ఎందుకు ఉపవాసం ఉన్నాడు దేవుడు? అయ్యా నాకు అక్కడికి ఉపవాసం ఉండి నువ్వు రా రా అని ఉపవాసం అని పూజ చేయాలడా? ఎప్పుడైనా సరే కడుపులో తిన్నాకనే దేవుడి మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఇవాళ నువ్వు తింటావు, తినకుండా పోతావు. ఈ పూజ ఎప్పుడు వస్తుంది, వీడింతసేపు చెప్తాడు అయ్యగారు ఏంద్రబాయ్ మనకు ఆలోచన తప్ప ఎప్పుడు సో దేవునికి భక్తి ఉండదు. నువ్వు తిరిగిపోయినా అనుకో ఏ ఆలోచన ఉండదు, దేవుడే నాకు దిక్కు అన్నట్టు ఆడనే ఉంటావు. నువ్వు ఎప్పుడైనా సరే తిన్నాకనే పూజ చేయాలి. కొంతమంది అంటారు ఉపవాసం ఏంది ఉపవాసం? కళ్ళు తిరిగి పడితే దేవుడు కావాలి నిన్ను, నువ్వు పోయి హాస్పిటల్ పడతావు, ఏం లాభం? ఎప్పుడైనా సరే తిన్నాకనే పోవాలి. ఇప్పుడు దెబ్బ తాగుతుంది, దేవుడు ఎవరు కాపాడతాయి? ఆయన ఏం లేదు, దీవెని తప్ప అన్ని మన మీద నెట్టేస్తారు తప్ప ఏం లేదు అలా. ఎప్పుడైనా తిన్నాకనే పూజ కోరి ఎవరైనా సరే.